దేవుని మందిరంలోనికి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రత్యేకమైన శ్రేష్టమైనటువంటి నామములో అందరికీ వందనాలు. ఈ 2024వ సంవత్సరపు ముగింపు దినాలలో మనం ఉన్నాం. ఇది ఆఖరి ఆదివారం. పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని. ఈ 2024వ సంవత్సరపు ఆఖరి ఆదివారంలో మనందరం కూడా ఉన్నాం. ఈ ఆఖరి ఆదివారమున ప్రభువుని స్తుతించడానికి దేవుని మందిరములోనికి మనందరం కూడా సమాజముగా కూడుకొని ఉన్నాం. ఇంకా నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టడానికి 2 రోజులు మన మధ్యలో ఉన్నాయి. చాలామంది ఎక్సైటెడ్గా ఉన్నారు, నూతన సంవత్సరం వచ్చేస్తుంది అని. చాలా సంతోషం. మరి దేవుడు మరొక సంవత్సరాన్ని మనందరికీ కూడా దయాకిరీటముగా ధరింపజేశాడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈ సమయంలో దేవుని మాటలను కొద్ది నిమిషాలు మనందరము కూడా విందాం. ఈ 2024వ సంవత్సరపు ఆఖరి ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు ప్రభువా ఏ వర్తమానాన్ని అందించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఒక తలంపునిచ్చారు. చాలా సంఘాలలో కృతజ్ఞత కూడికలు జరుగుతూ ఉన్నాయి, సంవత్సరాంతపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది దేవుని బిడ్డలో ఈ సంవత్సరం అంతా ప్రభువు కాచి కాపాడాడు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా ఈ 2024కు ఇది ఆఖరి ఆదివారం, ఒక మంచి వర్తమానం కావాలి ప్రభువా, మేము కూడా కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించాలి, నీ మాటలు వినాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఒక తలంపునిచ్చాడు. ఈ సమయంలో ఆ మాటలు మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. గ్రంథాలు తెరుద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 105వ కీర్తన మొదటి వచనమును మనము చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 105వ కీర్తన మొదటి వచనమును మనము చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. భక్తుడైనటువంటి దావీదు ఈ 105వ కీర్తన వ్రాస్తూ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని తెలియజేస్తూ ఉన్నా. కీర్తనల గ్రంథంలో మనము చదువుతూ ఉన్నప్పుడు 150 కీర్తనలు మనకు కనబడతాయి. ఈ 150 కీర్తనలలో ఎక్కువ కీర్తనలు దావీదు రచించాడు. ఆ తర్వాత కొన్ని కీర్తనలు కోరాహు కుమారులు రాశారు, కొన్ని కీర్తనలు ఆసాపు రాశాడు, కొన్ని కీర్తనలు మోషే సొలొమోను గారు కూడా వ్రాశారు. అయితే ఎక్కువ కీర్తనలను రచించినది రాజైనటువంటి దావీదు. మీరు కొన్ని కీర్తనలు చదివితే మొదటి కీర్తన నుండి 150 కీర్తనలు మనము చదివితే కొన్ని కీర్తనల దగ్గర ఆ ప్రారంభ కీర్తనలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ కీర్తనను రచించినటువంటి రచయిత ఎవరో మనకు కనబడద్దు. అయితే కొన్ని కీర్తనల దగ్గరకు వచ్చేసరికి దాన్ని రచించినటువంటి ఆ రచయిత ఎవరో మనకు రాయబడలేదు. అయితే ఆ రాసినటువంటి విధానమును బట్టి, ఆ
రాసినటువంటి రైటింగ్ స్టైల్ని బట్టి ఇది పలాని వారు రాశారు అని బైబిల్ పండితులు వారి అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారు. ఈ కీర్తనల గ్రంథము 105వ కీర్తన మాత్రం దావీదు మాత్రమే రాశాడు అని మనము చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కారణం ఏంటి అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయములో మనము చదివినప్పుడు దావీదే ఈ కీర్తన వ్రాసాడు అని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ మాటను మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనములను మనము చదువుదాం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధము ఏమనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి. 105వ కీర్తన మొదటి వచనములో మనము చదివినప్పుడు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాట కనబడింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనములో మనం చదివినప్పుడు దావీదు భక్తుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో ఈ మాట మాట్లాడుతూ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సందర్భంలో దావీదు ఈ మాటలు పలుకుతున్నాడు అని పరిశుద్ధ గ్రంథములో ఆ సందర్భాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు, దేవుని మందసము ఓబేదెదోము అనేటువంటి వ్యక్తి ఇంటిలో 3 నెలలు. దేవుని మందసము ఆ ఇంటిలో 3 నెలలు ఉన్నప్పుడు ఓబేదెదోమును అతని ఇంటి వారందరిని కూడా ప్రభువారు ఆశీర్వదించారు. ఆ వార్త రాజైనటువంటి దావీదునకు తెలిసి దేవుని మందసము గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంటిలో ఉంది. దేవుడు అతని ఇంటిని, అతనికి కలిగిన దానిని అంతటిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందసాన్ని దావీదు పురములోనికి తీసుకురావాలి, దేవుని మందసానికి ఒక స్థలమును ఏర్పాటు చేయాలి, దేవుని మందసానికి ఒక గుడారమును ఏర్పాటు చేయాలి అని దావీదు ఆలోచన చేసి అందుకు గాను లేవీయులను నియమించాడు. దేవుని మందసాన్ని తీసుకురావడానికి కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకొని ఓబేదెదోము ఇంటిలో ఉన్నటువంటి దేవుని మందసాన్ని తన దావీదు పురమునకు తీసుకొచ్చాడు. దావీదు పురమునకు తీసుకొచ్చిన తర్వాత దేవుని మందసం కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని మందసాన్ని ఉంచడానికి ఒక గుడారమును దావీదు ఏర్పాటు చేసి ఇప్పుడు గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంటి నుండి దేవుని మందసాన్ని దావీదు పురమునకు తీసుకొచ్చిన తర్వాత దావీదు జరిగించినటువంటి ఒక కార్యం ఏంటంటే, దేవుని మందసం కొరకు ఒక స్థలమును ఏర్పాటు చేశాడు. దేవుని మందసము ఉండటానికి ఒక గుడారమును ఏర్పాటు చేసి ఇప్పుడు దేవుని మందసం ఉండేటువంటి ఆ స్థలములో దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి ఆయన కొంతమందిని నియమించాడు. ఆ తర్వాత దేవుని మందసము ఎదుట సేవ చేయడానికి కొంతమంది లేవీయులను, కొంతమంది పనివారిని నియమించాడు. ఏంటి ఆ పని అంటే, లేవీయులేమో దేవుని మందసము ఎదుట పని చేయాలి. ఆ తర్వాత ప్రభువుని స్తుతించడానికి, దేవుని నామానికి ప్రసిద్ధి రావటానికి, దేవుని నామానికి వందనాలు చెల్లించడానికి, దేవుని నామానికి మహిమను చెల్లించడానికి కొంతమంది వ్యక్తులను దావీదు ఏర్పాటు చేస్తే ఆ వ్యక్తులలో ప్రధానమైనటువంటి అధిపతి ఆసాపు దేవుని మందసము దగ్గర తాళాలు మోగిస్తూ ఉండేవాడు.
అలాగే కొంతమంది వ్యక్తులను ప్రభువారు ఆ దావీదు నిర్ణయిస్తే దేవుని మందసం ఎదుట వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు స్వరమండములతోనూ బూరలతోనూ వారు ప్రభువుని స్తుతిస్తూ ఉండేటువంటి వారు. అలా దేవుని మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత దేవుని స్తుతించడానికి కొంతమంది మనుషులను దావీదు ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలుతో దావీదు మాట్లాడుతూ అంటాడు కదా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును గూర్చి మీరేం చేయండి, ప్రకటన చేయండి అను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇంగ్లీష్లో మనందరికీ అర్థమయ్యే పరిభాష ఏంటంటే కృతజ్ఞత అంటే థ్యాంక్స్ అని చెప్తాం. ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో మనకు సహాయం చేస్తూ ఉంటారు. మన బంధువులే కానివ్వండి, మన రక్త సంబంధికులే కానివ్వండి, మన స్నేహితులే కానివ్వండి, మన శ్రేయోభిలాషులే కానివ్వండి, మన ఇరుగు పొరుగు వానే కానివ్వండి, మనకు సహాయం చేసినప్పుడు ఒక్క చిన్న మాట జస్ట్ థ్యాంక్స్ అని చెప్తాం. అంటే మీరు చేసిన సహాయమును బట్టి మీకు కృతజ్ఞతలు, మీకు ధన్యవాదాలు అని తెలియజేస్తాం. అయితే మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనలను సృజించినటువంటి మన నిర్మాణకుడైనటువంటి మన దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేసి మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపింపులో మనందరం కూడా ఉన్నాము. ఇన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం అంతా కూడా మనలను నడిపించి మనకు సహాయం చేసి మనకు తోడుగా ఉండి మనలను పోషిస్తున్నటువంటి మన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలంట, మనము చెల్లించేటువంటి వారముగా. చాలామందికి కృతజ్ఞతా హృదయం ఉండదు, థ్యాంక్ఫుల్ హార్ట్ చాలామందికి ఉండదు. ఈ రోజున మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపను కాబట్టి ప్రభువుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకా సువార్త 17వ అధ్యాయములో మనము చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినమున యెరూషలేము పట్టణానికి ప్రయాణమై వెళ్తున్నాడు. సమరయ గలిలయ మార్గముల మధ్య వెళ్తా ఉన్నాడు. అలా ప్రభువారు ఆ మార్గమును వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గములో కొంతమంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసయ్య యెరూషలేము పట్టణానికి వెళ్తున్నాడు అని, ఆ గ్రామముల మధ్య ఆయన వెళ్తున్నాడన్న సంగతిని వారు తెలుసుకొని యేసయ్య దగ్గరకు వచ్చారు. అయ్యా, మేము కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నామయ్యా, మమ్మల్ని శుద్ధులుగా చేయను. కారణం ఏంటో తెలుసా? ఆ దినాలలో కుష్ఠు వ్యాధి అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి స్కిన్ డిసీజ్, చర్మ వ్యాధి. అదొక అంటు వ్యాధిగా ఉండేది. ఎవరైతే కుష్ఠు వ్యాధితో బాధపడుతూ ఉంటారో అపవిత్రులుగా వారు పరిగణించబడతారు. వారు ఊరిలో ఉండటానికి అవకాశం లేదు. వారిని అంటరాని వారిగా చూసేవారు. ఊరిలో ఉండటానికి అవకాశం లేదు. కుటుంబ సభ్యులతో ఉండటానికి వీల్లేదు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి వీల్లేదు. వారిని పాలెము వెలుపల ఉంచేవారు. ఒక రకంగా అంటరానిగా వారిగా వారిని చూసేవారు. అలా 10 మంది కుష్ఠరోగులు ఆ వ్యాధితో బాధపడుతూ ఊరికి వెలుపలగా నిస్సహాయమైనటువంటి స్థితిలో, నలిగిపోయినటువంటి పరిస్థితిలో, కృంగిపోయినటువంటి పరిస్థితిలో వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు యేసయ్య ఆ మార్గమును వస్తున్నాడు అన్న సంగతి తెలుసుకుంది. దిస్ ఈస్ ద రైట్ టైం. ఇదే మంచి సమయం. ఈ సమయం పోతే మరలా వస్తుందో లేదో. యేసయ్య ఎంతో మందిని బాగు చేశాడు. ఎంతో మంది రోగగ్రస్తులకు స్వస్థతనిచ్చాడు. ఎంతో మంది శారీరకంగా ఆరోగ్యమును పొందుకున్నారు. ఈ రోజున ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రభువుని వేడుకుందాం, ప్రభువుని బ్రతిమలాడుకుందాం, మనకున్న రోగము తొలగిపోతుంది అని యేసయ్య దగ్గరకు వచ్చి అడిగారు. అయ్యా, మేము కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నామయ్యా, మమ్మల్ని శుద్ధులుగా చేయి, మమ్మల్ని స్వస్థపరచు అని ప్రభువుని అడిగితే యేసయ్య అన్నాడు, మీకున్న ఆ లెప్రసీ డిసీజ్, మీకున్నటువంటి ఆ కుష్ఠు వ్యాధి పోవాలి అని అంటే మీరు వెళ్ళి మీ యాజకునికి కనబడండి అని ప్రభు చెప్పాడు. సరే అని 10 మంది యాజకుని దగ్గరకు కనబడటానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలోనే 10 మంది బాగుపడ్డారు. అయితే ఒక్కడ మాత్రమే వెనక్కి తిరిగి వచ్చి
అందరూ బాగుపడితే ఒక్కడు మాత్రమే కృతజ్ఞత హృదయాన్ని కలిగి, థ్యాంక్ఫుల్ హార్ట్ కలిగి, ప్రభు నన్ను స్వస్థపరచు, ఆయన మాట ద్వారా నేను బాగుపడ్డాను, ఆయన మాట ద్వారా నాకున్న రోగము తొలగిపోయింది, యేసయ్యకు నేను కనబడాలి, నన్ను నేను కనుపరుచుకోనాలి, నేను ఒక సాక్షిగా ఉండాలి అని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు అడిగాడు, బాబు ఏంటి మిగతా 9 మంది ఎక్కడున్నారు? అందరూ శుద్ధులైపోయారు కదా, అందరూ ఆరోగ్యములు పొందారు కదా, నువ్వు తప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మరి ఎవ్వరు కూడా రాలేదా అని ప్రభు అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి కూడా ఎవడో సమరయుడు. బాగుపడిన వారందరూ కూడా మర్చిపోయారు, కానీ ఒక్క వ్యక్తే కృతజ్ఞత హృదయం కలిగి, కృతజ్ఞత మనసు కలిగి యేసయ్య దగ్గరకు వచ్చి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మానవుని యొక్క నైజం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి ఉపకారాలు పొందుకుంటాం, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటాం, అయితే మర్చిపోతా ఉంటాం. మర్చిపోయే స్వభావం, నిర్లక్ష్యం చేసేటువంటి స్వభావము మానవుడిది. అందుకే ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేం చెల్లిస్తాను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన నామమును ప్రార్థన చేస్తాను, ఆయన ప్రజలందరి ఎదుట నా మొక్కుబడులు ఏం చేస్తాను? నేను చెల్లిస్తాను. దావీదు అంటాడు, తన ప్రాణంతో చెప్పుకుంటాడు, నా ప్రాణమా నీవు యెహోవాను సన్నతించుమో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకుము అని అంటాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభు మాటలు వింటున్నటువంటి మనము ప్రతి విషయంలో దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఈవిని జ్ఞాపకం చేసుకొని దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎందుకు దేవుని మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, ఎందుకు దేవునికి మనము థ్యాంక్స్ చెప్పాలి అని 3 విషయాలు మీకు తెలియజేసి నా మాటలు ముగిస్తాను, గమనించండి. ఎందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఒక మంచి కృతజ్ఞత హృదయమును కలిగి ఉండాలి అని పరిశుద్ధ లేఖనములో చదువుతూ ఉన్నప్పుడు 3 విషయాలు నాకు కనబడ్డాయి. ఈరోజు ఆ 3 విషయాలు మీకు చెప్తాను, గమనించండి. మొదటి మాట, కీర్తనల గ్రంథము 54వ కీర్తన 6వ వచనాన్ని మనము చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 54వ కీర్తన 6వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా నీ నామము, యెహోవా నీ నామము ఉత్తమము, ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఎందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు ప్రభువుకి మనము థ్యాంక్స్ చెప్పాలి అంటే, దావీదు అంటున్నాడు కదా, ప్రభువా నీ నామము ఉత్తమమైనది కనుక నీ నామమునకు నేనేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అను. ఉత్తమము అంటే అర్థం ఏంటంటే గుడ్, మంచి నామము. ఆయన నామము ఉన్నతమైనటువంటి నామము, ఆయన నామము శ్రేష్టమైనటువంటి నామము, ఆయన నామము అన్ని నామముల కంటే కూడా పైనామము. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా నీ నామము ఉత్తమమైనటువంటిదయ్యా, నీ నామము ఘనమైనటువంటిది, నీ నామము శ్రేష్టమైనటువంటిది కనుక అందును బట్టి నీకు నేనేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అను. ఏ సందర్భంలో దావీదు ఈ మాట మాట్లాడతాడు అంటే, దావీదును చాలాసార్లు సౌలు చంపడానికి ప్రయత్నించాడు. దావీదును నిర్మూలన చేయాలి అని, దావీదును మట్టిపాలు చేయాలి అని, దావీదును హతమార్చాలి అని సౌలు ఎన్నోసార్లు ఎన్నో కుట్రలు పన్నాడు, ఎన్నోసార్లు యుక్తిగా ఆలోచన చేశాడు.
దావీదును ఈ భూమి మీద లేకుండా తుడిపివేయాలి అని సౌలు ఎన్ని ప్రయత్నాలు చేశాడో. దావీదును ఎందుకు చంపాలనుకున్నాడు సౌలు? దావీదు ఏదైనా నేరం చేశాడా? దావీదు ఏదైనా తప్పు చేశాడా? దావీదు ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించాడా? దావీదు ఏదైనా అపరాధం చేశాడా అంటే దావీదు చేసిన పొరపాట్లు, దావీదు చేసిన నేరాలు ఏమీ కొనలేవు. దావీదు చేసిందల్లా గొల్యాతును చంపేయటమే. ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు ఇశ్రాయేలీయుల ఎదుటి నిలబడి సవాలు విసురుతా ఉన్నా, మీలో ఎవరైనా సరే నా మీదికి వచ్చి యుద్ధం చేసి నన్ను ఓడించండి, మీకు ఆ ధైర్యం ఉందా, మీకు ఆ గట్స్ ఉన్నాయా అని వాడు విర్రవీగిన మాటలు మాట్లాడుతూ ఉంటే, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటే, అహంకారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, దేవుని పేరిట దావీదు ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు మీదకి వెళ్ళాడు. ఎటువంటి ఖడ్గము లేకుండా, ఎటువంటి శిరస్త్రాణము ధరించుకోకుండా ఏటిలోనికి వెళ్ళి 5 రాళ్లను తెచ్చుకొని ఒడిసెలలో ఒకే ఒక్క రాయి పెట్టి కొడితే గొల్యాతుకు నుదుటి మీద తగిలింది, చనిపోయి. ఆ రోజున ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు చనిపోతే వాడు భయంకరమైనటువంటి పరాక్రమశాలిగా ఉన్నాడు. చాలా ఎత్తైనటువంటి వాడు, 6 మూరల జానుడు, దేహదారుఢ్యము కలిగినటువంటి వాడు. ఆ రోజు ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు చనిపోతే ఇశ్రాయేలీయులందరికీ కూడా రక్షణ కలిగితే ఇశ్రాయేలీయులందరూ కూడా చాలా సంతోషముగా ఆనందముగా ఉన్నారు. అందరూ ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే, సౌలుకేమో 1000 కొలది అంటున్నారు, దావీదుకేమో 10,000 కొలది అంటా ఉంటే అప్పటి నుండి దావీదు మీద సౌలుకి ఏం కలిగిందట? విషపు చూపు కలిగింది. ఏంటి? ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజును నేను కదా, ఇశ్రాయేలు వారి మీద పరిపాలన చేస్తున్నటువంటి రాజును నేను కదా, నాకేమో 1000 కొలది అంటున్నారు, దావీదుకేమో 10,000 కొలది అంటున్నారు అనుకుని నాట నుండి దావీదు మీద విషపు చూపు కలిగి, దావీదు మీద ఈర్ష్య కలిగి, దావీదు మీద వ్యసనము కలిగి దావీదును చంపాలని చూసిన ప్రతిసారి దావీదునకు దేవుడు తోడుగా ఉంది. చాలాసార్లు దావీదు దేవుని నామమును బట్టి ప్రార్థన చేసి, ప్రభువా నా శైలము నీవే నాయనా, నాకు కోటగా ఉన్న వ్యక్తివి నీవే మా ప్రభువా, నా దుర్గము నీవే, నా ఆశ్రయము నీవే అని దేవుని నామమును బట్టి ప్రార్థన చేశాడు. అయ్యా నీ నామము కంటే నాకు శరణ్యం మరొకటి లేదు, నీ నామము గాక నాకు మరొక ఆశ్రయం లేదు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీవేనని దేవుని సన్నిధిలో ఆయన ఉన్నతమైనటువంటి నామం, ఆయన ఘనమైనటువంటి నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థనలు దేవుడు విన్నాడు. సౌలు చేతిలో నుండి దావీదును దేవుడు తప్పించాడు. సౌలు యొక్క అనుచరుల చేతిలో నుండి దావీదును దేవుడు తప్పించాడు. శత్రువుల చేతి నుండి దావీదును దేవుడు తప్పించాడు. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదు మీద దేవుడు చూపించిన శాశ్వతమైన కృపను, దావీదుకు ప్రభువు ఇచ్చినటువంటి క్షేమమును, దావీదుకు దేవుడిచ్చిన ఆ భద్రతను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ అంటున్నాడు కదా, ప్రభువా నీ నామము ఎలాంటిది? ఉత్తమమైనటువంటిది. నీ నామము అన్ని నామముల కంటే కూడా గొప్ప నామం. నీ నామము శ్రేష్టమైనటువంటి నామము. నీ నామము ఘనత నొందదగినటువంటిది. అందుకే నీ నామము ఉత్తమమైనటువంటిది కనుక నీకేం తెలియజేస్తున్నాను? నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామము ఉన్నతమైనది అని అంటే ఆయన మంచివాడు అని అర్థం. పరిశుద్ధ లేఖనములో మనం చదువుతూ ఉన్నప్పుడు ఉత్తమము అనే మాట, ఆ తర్వాత ప్రభువు దయాళుడు అనేటువంటి మాట తెలుగులో మనం చదువుతున్నప్పుడు, ఇంగ్లీష్ వర్షన్లో ఏ బైబిల్లో మనం చదువుతూ ఉన్నా గాడ్ ఈజ్ గుడ్ అనే మాట మనందరికీ కూడా కనబడుతుంది. అందుకే కీర్తన గ్రంథం 34వ కీర్తన 8వ వచనములో మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయన మంచివాడు అని మనం ఏం చేయాలట? రుచి చూచి తెలుసుకో. ఆయన మంచివాడు,
ఆయన ప్రేమ ఎన్నడూ కూడా మారనిది. ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి అనురాగం, వాత్సల్యత ఎన్నడూ కూడా మారనిది. ఆయన మంచివాడు అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఏ చెడుతనము లేదు. ఆయన మంచివాడు అంటే ఆయనలో పాపము లేదు. ఆయన మంచివాడు అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఎటువంటి చీకటి అనేటువంటిది లేదు. ఆయన నేచర్, ఆయన ఇంటెన్షన్, ఆయన యొక్క మోటివేషన్ ఎన్నడూ కూడా మార్పు లేనటువంటిది. ఆయన ఎన్నడూ కూడా పాపము చేయనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు. అందుకే ఆయన మంచివాడు, ఆయన ఉత్తమమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయనలో ఏ చీకటి లేదు. ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడ్డారు. పైకి చూస్తే గురిగింజ ఎర్రగా కనబడుతుంది, కానీ క్రింద చూస్తే నలుపు రంగు. గురిగింజకి ఎలాగైతే ఉంటుందో, ఎవరైతే దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడతా ఉన్నారో ప్రతి గురిగింజ కింద ఏముందో చెప్పండి? నలుపులు కనపడుతుంది. యేసయ్యలో పాపం లేదు, మన యేసయ్యలో చీకటి లేదు. మనము ఆరాధించేటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు. మనము ఆరాధించేటువంటి వాడు మన పూజకు యోగ్యుడైనటువంటి వాడు. అందుకే యేసయ్య భూమి మీద జీవించిన కాలంలో ఎవరైతే యేసయ్యలో తప్పులు వెతకాలని ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే యేసయ్య మీద నేరము మోపాలని చూస్తూ ఉన్నారో, యేసయ్యలో ఏదైనా లోపము కనపడుతుందని ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ యేసయ్య ఒకే ఒక్క ఛాలెంజ్ మాట, ఒక్క సవాలుతో కూడిన మాట అడిగాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అంటే ఏ ఒక్కడికి కూడా గట్స్ లేదు. కారణం తెలుసా? మన యేసయ్య పరిశుద్ధుడు, ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, ఆయన నిష్కల్మషమైనటువంటి వాడు, ఆయన నిర్దోషి అయినటువంటి వాడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, ఆయన మంచివాడు. ఆయన మంచివాడు కనుకనే ఆయన బిడ్డలైనటువంటి మన జీవితాలలో ఎన్నో మంచి కార్యములు జరిగించాడు. ఆయన ఉత్తమమైన వాడు. మన జీవితాల్లో వెలుగును ప్రసారించి ప్రతి విషయంలో ప్రభు మనకు సహాయం చేశాడు. కాబట్టి అని ఇప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా నీ నామము ఉత్తమము గనుక నేను నీకేం చేస్తున్నానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుడు చాలా విషయాల్లో మనల్ని కూడా తప్పించాడు. సౌలు లాంటి శత్రువులు మన మీద చెలరేగుతూ ఉన్నప్పుడు, సౌలు లాంటి శత్రువులు మనకి కీడు చేయాలని చూస్తూ ఉన్నప్పుడు, సౌలు లాంటి శత్రువులు మనలను అనగద్రొక్కలను చూస్తూ ఉన్నప్పుడు, సౌలు లాంటి శత్రువులు ఈ భూమి మీద మనము ఉండకుండా నిర్మూలన చెయ్యాలి, అణచివేయాలని చూస్తూ ఉన్నప్పుడు దేవుడే మన పక్షమున నిలబడి, ఆయనే మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు ఎత్తైన కోటగా ఉండి, మనకు ఆశ్రయ దుర్గముగా ఉండి ప్రతి కీడులో నుండి మనల్ని తప్పించాడు. కనుక ఈ సంవత్సరపు ముగింపు ఆఖరి ఆదివారంలో ఉన్నటువంటి మనము దేవుడు మనల్ని విడిపించిన దాన్ని బట్టి, ఆయన మన జీవితంలో జరిగించిన ప్రతి మంచి కార్యమును బట్టి ఆయన ఉత్తముడు, మంచి దేవుడు కనుక ఆయనకు మనం ఏం తెలియజేద్దాం? కృతజ్ఞతాస్తుతులు తెలియజే. ఒకటి, ఆయన మంచివాడు, అందుకనే ఆయన మన జీవితంలో జరిగించిన ప్రతి మంచి కార్యాలను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదమును బట్టి ఈ రోజున ప్రభువుకి మనము తప్పనిసరిగా మన కృతజ్ఞతలు దేవునికి మనము చెల్లించేటువంటి ఒక మంచి మనస్సు కలిగి ఉండాలి అని ప్రభువు ఈ దినమున మనలందరినీ కూడా కోరుకుంటున్నాడు. రెండవ మాట, ఎందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, కీర్తనల గ్రంథము 6వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 6వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుదాం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, నిన్ను గూర్చినటువంటి జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? దావీదు ఈ కీర్తనలు వ్రాస్తూ అంటున్నాడు కదా, ప్రభువా ఎవరైతే మరణించారో, ఎవరైతే ఈ లోక యాత్ర ముగించుకొని వెళ్ళిపోయారో, ఎవరైతే మట్టిలో కప్పబడి ఉన్నారో
వారికి నిన్ను గూర్చినటువంటి జ్ఞాపకం లేదయ్యా. ఎందుకని? వారి ప్రాణం పోయింది. వారి యాత్రను భూమి మీద ముగించేశారు. వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారు భూగర్భమందు దాచబడి ఉన్నారు కనుక నిన్ను గూర్చినటువంటి జ్ఞాపకము వారికి లేదయ్యా. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అంటే, చనిపోయి మరణించి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు సజీవులుగా లేరు కనుక, వారు ప్రాణముతో లేరు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అవకాశం వారికి లేదు. కానీ నేను సజీవునిగా ఉన్నా, సజీవునిగా నన్ను నిలువబెట్టావు, నా ప్రాణమును కాపాడాము, అందుకే నీకు నేనేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ 2024వ సంవత్సరపు ప్రారంభము నుండి ఈ ముగింపు దినముల వరకు మనతో స్నేహం కలిగిన వారు, మనతో బంధాలు కలిగినటువంటి వారు, మనకు బాగా తెలిసినటువంటి వారు, మనకు బాగా పరిచయమైనటువంటి వారు ఎంతోమంది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి, ఈ సంవత్సరపు ముగింపు వరకు మనము క్షేమముగా ఉన్నాము. దేవుడు మరొక సంవత్సరాన్ని మనకు దయాకిరీటముగా ధరింపజేస్తున్నాడు. నూతనమైన సంవత్సరంలోనికి మనము అడుగు పెడుతున్నాము అని అంటే ఇది దేవుడు మన మీద చూపిస్తున్న కృప, ఆయన వాత్సల్యత, ఆయన అనురాగము మన మీద ఉంది కాబట్టి మనము నిర్మూలము కాకుండా మనము సజీవులముగా ఉన్నాం. ఎంతమంది లేరు చెప్పండి ఈ సంవత్సరపు ప్రారంభములో మనకు కనబడినటువంటి వారు, ఈ సంవత్సరపు మధ్యలో మనకు కనబడినటువంటి వారు, ఈ సంవత్సరపు ముగింపు వచ్చేసరికి వారిలో కొందరిని మనము చూడలేకపోయాం. కారణం ఏంటి? ఈ లోకాన్ని వదిలిపెట్టి వారు వెళ్ళిపోయారు. ఏదో ఒక ప్రమాదం వలననో, అనారోగ్యం వలననో, ఏదో ఒక బలహీనత వలనో వారు మరణించి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఒక గొప్ప అదృష్టాన్ని, భాగ్యమును మనకిచ్చి, బహుశా మనం అనుకుంటాం వారేదో పొరపాటు చేశారులే, వారేదో తప్పు చేశారులే, అందుకే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారని మనం అనుకుంటాము. కానీ అది దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు కాబట్టి వారిని ప్రభువారు తన నిత్య రాజ్యములోనికి పిలుచుకున్నారు. వారేదో పొరపాటు జరిగించారు కాబట్టి మనకంటే ముందుగా వెళ్ళిపోయారు అనుకోవడానికి లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, నీతిమంతులను ప్రభు వారు ఏం చేస్తాడో పిలుస్తూ ఉంటాడు, తన భక్తులను ఆయన పిలుస్తూ ఉంటాడు. అందుకే యేసు ప్రభు వారు అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. దేవుని చిత్తములో వారు ఉన్నారు, ప్రభు రాజ్యంలోనికి వారు వెళ్ళిపోయారు. ఈ రోజున మనము మన కుటుంబాలు సజీవులముగా ఉన్నాము అనంటే ఇది దేవుని కృప కాబట్టి మరణమైపోయిన వారు, సజీవులుగా ఉండని వారు, ప్రాణమును కోల్పోయిన వారు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించలేము. సజీవులముగా ఈ భూమి మీద నిలవబడి ఉన్నటువంటి మనము దేవునికి ఏం చెల్లించాలంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ప్రభు మనకిచ్చినటువంటి జీవమును బట్టి, ప్రభు మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన ఈ ప్రాణమును బట్టి ఈ సంవత్సరపు ముగింపులో ఉన్నటువంటి మనము దేవునికి ఏం చేద్దాం? మనము కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. యెషయా గ్రంథము 38వ అధ్యాయములో 18వ వచనములో మనం చదివినప్పుడు హిజ్కియా అనేటువంటి రాజు ఒక మాట పలుకుతాడు. ఆ మాటను ఒకసారి మనం చదువుతూ గమనించండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. పాతాళమున నీకు స్తుతి కలుగదు, నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. హిజ్కియా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ, హిజ్కియా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ అంటున్నాడు కదా, ప్రభువా
సజీవులు సజీవులే కదయ్యా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవునిగా ఉన్నాను అంటే నీ కరుణ, నీ కటాక్షమే, నీ ప్రేమే ఈరోజు నన్ను బ్రతికించి నిలువ పెట్టింది. అందుకనే నేను నీకేం చేస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను అంటున్నాడు హిజ్కియా. హిజ్కియా ఒక రాజుగా ఉన్నాడు, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి యూదా జనుల మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చేసి ప్రభు వారు యెషయా ప్రవక్తను పంపించారు. యెషయా ప్రవక్త వచ్చాడు కదా, హిజ్కియా ప్రభు తన మాటలు చెప్పమని నీ దగ్గరికి పంపించాడు. నీవు మరణమవ్వబోతా ఉన్నావు కాబట్టి నీ ఇల్లు చక్కదిద్దుకొనమని చెప్పి ఆ మాట చెప్పి యెషయా వెళ్ళిపోగానే ఇప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తాడు. తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా, ప్రభువా యథార్థ హృదయుడినై సత్యముతో నేను ఎలాగో నడుచుకున్నానో, నీ దృష్టికి సమస్తమును నేను ఎలా జరిగించానో ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ప్రభువారు విన్నాడు. హిజ్కియా కన్నీటిని ప్రభువారు చూశాడు. ఇప్పుడు ప్రభువారు మాట్లాడుతూ అంటాడు కదా, హిజ్కియా నీవు కన్నీళ్ళు విడిచుటి నేను చూచాను కాబట్టి ఇక నువ్వు మరణమవ్వవు, 15 సంవత్సరముల ఆయుష్ను నేను నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాను. హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని, హిజ్కియాకు దేవుడిచ్చిన ఆయుష్ను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీ ప్రేమ చేత నా ప్రాణమును గోతి నుండి విడిపించావయ్యా, నా ప్రాణమును సమాధిలోనికి వెళ్లకుండా నీవు విడిపించావు. ఈరోజు నేను సజీవునిగా ఉన్నాను అంటే ఇది కేవలం నీ కృపే అని దేవుని సన్నిధిలో కూర్చొని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ రోజు నేను సజీవునిగా ఉన్నాను కాబట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను అని అన్నాడు. హిజ్కియా వలె ఈరోజు ప్రభువుకి మనము కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. ఈ 2024 సంవత్సరపు ప్రారంభము నుండి ఈ ముగింపు దినముల వరకు దేవుడు మనలను కాపాడు. అనారోగ్యములు మన దరికిచ్చారనివ్వకుండా, అపాయములు మన దరికిచ్చారనివ్వకుండా, ఎటువంటి తెగులు మన గుడారాలకు సమీపించకుండా, ఎటువంటి కీడులోనికి మనము వెళ్ళకుండా, ఎటువంటి అనారోగ్యము మన దరికి చేరనివ్వకుండా ప్రభు మనల్ని కాపాడాడు. ఆయుష్ను మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రభు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ప్రభు మనకిచ్చినటువంటి ప్రాణమును బట్టి ప్రభువుకి మనం ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మీరు గమనించండి, ఈ 2024 సంవత్సరంలో ఎంతోమంది అనారోగ్య బారిన పడిపోయి చాలామంది చనిపోయి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి. కొంతమంది కుటుంబ సభ్యులు ఏం చెప్తారు తెలుసా, బాగా ఉన్నాడండి, ఎలాంటి లోపం లేదండి, ఎలాంటి అనారోగ్యం ఎటువంటి బలహీనత లేదండి, అదేంటో క్షణాలలో చనిపోయాడండి, అసలు మేము ఎన్నడూ కూడా ఊహించలేదండి, మేము కలలో కూడా అనుకోలేదండి ఇలా జరుగుతుంది అని చాలామంది చనిపోయిన వారిని గురించి చెప్తూ ఉంటే అనిపిస్తుంది. నిజంగా వారి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మానవుని జీవితం ఎంత అల్పమైనటువంటిదో కదా, ఎంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి అల్పమైన జీవితం. నీటి మీద నుంచి ఆ త్రాడు నుండి జారుతున్నటువంటి బిందువుల వంటివి, గడ్డి పువ్వు లాంటివి మన జీవితాల్లో. ఇలాంటి అల్పమైనటువంటి జీవితాలను దేవుడు కాపాడి మనలను సజీవులుగా ఉంచి సంవత్సరమైన దయా కిరీటమును మనకు ధరింపజేసి నూతనమైన సంవత్సరములు అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి ప్రభువుకు మనం ఏం చేయాలట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకటి, ఆయన మంచివాడు, ఆయన మంచి కార్యాలు మన జీవితంలో జరిగించి తన శ్రేష్టమైన మంచి ఆశీర్వాదాలతో మనల్ని నింపాడు. కాబట్టి ఆయన మంచితనమును బట్టి ప్రభువును మనము స్తుతించాలి. రెండవది, ఆయన మనకు ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించాడు కాబట్టి, సజీవులుగా మనలను ఈ భూమి మీద నిలవబెట్టాడు కాబట్టి అందును బట్టి ప్రభువుని ఏం చేయాలి, మనము స్తుతించాలి. మూడవ మాట,
ఎందుకు ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, పరిశుద్ధ లేఖనములో మనం చదువుతూ ఉన్నప్పుడు కీర్తనల గ్రంథము 118వ కీర్తన 21వ వచనమును మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 21వ వచనాన్ని చదువుదాం. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. 21 చదువుదాం అమ్మా. కీర్తనలు 118:21. 118:21. నీవు నాకు రక్షణాధారుడవై, నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మూడవ మాట భక్తుడు అంటున్నాడు కదా, నేను ఎందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనంటే, నాకు ఆధారము నీవే, నాకు సహాయముగా నీవే ఉన్నావు, నా ఆశ్రయము నీవే. అందుకే నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు కాబట్టి నేను నీకేం చేస్తున్నానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు, నేను మొర్రపెట్టినప్పుడు, నేను నీ సన్నిధిలో విచారణ చేసినప్పుడు నా ప్రార్థనలు ఆలకించావు, నా మొర్రలు విన్నావు, నా ప్రార్థనలకు సమాధానమును ఇచ్చావు. కాబట్టి నేను నీకేం చేస్తున్నానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారి వలె దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరపు ప్రారంభము నుండి ఇంతవరకు నీవు చేసిన ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు విన్నాడు. దేవుని సన్నిధిలో నీవు పెట్టిన మొరలన్నిటిని కూడా ప్రభువారు విన్నాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సహవాసములో నీవు కూర్చొని నీవు చేసిన ప్రతి ప్రార్థనను ప్రభువారు ఏం చేశాడో విన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు, ఆయన కన్నీటి బ్రతుకులను నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుడు. అందుకే దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. యెహోవా హస్తము రక్షింపనేరకు ఇనునట్లు కూర్చుకాలి, ఆయన చెవులు విననేరునట్లు మందము కాలేదు. ఈ సంవత్సరంలో ఎప్పుడు దేవుని మనం ఆశ్రయించి ఆయన పాదాల దగ్గరకు వచ్చి మొర్రపెట్టినప్పుడు, ఆయన పాదములు పట్టుకొని కంటీరు కాచినప్పుడు, దేవుని యొక్క సహాయం కోసం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని తృణీకరించకుండా, నిరాకరించకుండా ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేశారు. ఈ సంవత్సరంలో మనం ఏదైతే ప్రార్థనలు చేశామో, ఏదైతే కావాలని ప్రభువుని అడిగామో, ఏదైతే ఆంక్ష కలిగి ప్రభు సన్నిధిలో మొరపెట్టామో, మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించాడో, మన ఉద్దేశములు, మన ప్రార్థనలు దేవుడు సఫలపరిచి ఆయన మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చాడు. ఆయన దగ్గర నుంచి సమాధానమును మనము పొందుకున్నాము కనుక ఆయనకు మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేసి, ఈ సంవత్సరం అంతా ప్రభువా ఆశీర్వాదాలు కావాలని ప్రార్థన చేసి, నీవు మాత్రమే మమ్మలను ఆశీర్వదించేటువంటి దేవుడు, నీవు మాత్రమే మమ్మలను దీవించేటువంటి దేవుడువు, మమ్మల్ని నీవు మర్చిపోయేటువంటి దేవుడువు కాదు నాయన, మమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అని ఆశీర్వాదాల కోసం ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు, ఆశీర్వాదాల కోసం దేవుని సన్నిధిలో మనము మొర్రపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకించి దేవుడు మనల్ని ఏం చేశాడో ఆశీర్వదించి తన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి, శ్రేష్టమైన ప్రతి ఈవిని దేవుడు మనకు అనుగ్రహించి, ఈ సంవత్సరంలో ఎలాంటి కొరత లేకుండా, ఎలాంటి అక్కరలు లేకుండా దేవుడు మనతో ఉన్నాడు, మనకు సహాయం చేశాడు. ఆయన మన ప్రార్థనలు ఆలకించి మనకి ఏం చేశాడు? ఆయన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు మన ప్రార్థనలు విని ఆరోగ్యం ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతా ప్రభువారు తన కౌగిళ్ళ మనల్ని కప్పుకున్నాడు. ఒక కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగైతే దాస్తుందో అలాగున దేవుడు తన రెక్కల నీడలో దాచాడు. తన రెక్కల నీడలో కప్పి ఎటువంటి అనారోగ్యములు మన దరికి చేరనివ్వకుండా దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చాడు.
మన శరీరంలో ఉన్న బలహీనతలన్నీ దూరపరచు. ఆయన మంచి ఆరోగ్యముని ఇచ్చి తన ఆరోగ్యము చేత ప్రభు మనల్ని అందరినీ కాపాడు, స్వస్థతనిచ్చు. బలహీనమైన సమయాలలో, శక్తిహీనులుగా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని తాకి ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యమును అనుగ్రహించాడు. మన ప్రార్థనలు విని ప్రభు మనకిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి ప్రభువుకి ఏం చేద్దాం? మనము కృతజ్ఞతాస్తుతులు తెలియచ్చు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదములను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, ఆ తర్వాత ప్రభువు మనకిచ్చిన ఆయుష్ను బట్టి ప్రభువుకి ఏం చేద్దాం? కృతజ్ఞతాస్తుతులు తెలియచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా మీ కాపుదల నుంచి కాపాడారు ప్రభువా. నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతా ఉన్నాము. ఇది కేవలము నీ దయా కిరీటమే. మా జాడలు సారము వెదజల్లేటట్లుగా చేసావు. నీ సహాయమును బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా అని ప్రభువుని ఏం చేద్దాం? మనము స్తుతించేటువంటి వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన మనము ప్రార్థన చేసినప్పుడు, మనము మొర్రపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో మన విచారణ చేసినప్పుడు మన ప్రార్థనలకు సమాధానమును, మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చాడు కనుక దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలి? మనము చెల్లించాలి. అలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించు. మంచి కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగి, కృతజ్ఞత హృదయం కలిగి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎంతవరకు దేవుడు ఎన్ని మేలులైతే జరిగించాడు, ఎప్పటి వరకు దేవుడు ఎన్ని ఉపకారములైతే మనకు చేశాడో, ఎప్పటి వరకు దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు అయితే మనకు అనుగ్రహించాడో, రాబో కాలంలో అంతకంటే కూడా అధికమైన మేలు, అధికమైనటువంటి ఉపకారములు, అధికమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చేద్దాం? కృతజ్ఞతాస్తుతులు తెలియచ్చు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవాకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి అంటే, ఒకటి, ఆయన ఉత్తమమైన వాడు, ఆయన మంచివాడు, మన జీవితంలో మంచి కార్యాలు జరిగించాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఆయన మనకు క్షేమమును అనుగ్రహించాడు, సజీవులుగా ఉంచాడు. కాబట్టి సజీవులుగా ఉన్న మనము ఆయన మనకిచ్చిన ఆయుష్ను బట్టి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది, ఈ సంవత్సరపు ప్రారంభము నుండి ముగింపు వరకు ఏవైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామో, ఏ ప్రార్థనలైతే ప్రభు యొక్క పాదముల దగ్గర పెట్టామో, మన ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు సమాధానమును, ఉత్తరమును అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన సమాధానమును, మన ప్రార్థనలు సఫలపరిచాడు. కాబట్టి మన ప్రార్థనలకు సమాధానమును అనుగ్రహించాడు. కాబట్టి అందుకు దేవునికి మనం ఏం చేద్దామో? కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఈ సంవత్సరపు ముగింపులో, ఈ ఆఖరి ఆదివారమున దేవుని సన్నిధిలో కూర్చుని ప్రభు మాటలు వింటున్నటువంటి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దాం. అలా దేవుడు మన జీవితంలో జరిగించిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ప్రభు మన యందు ఆనందపడతాడు, ప్రభు మన యందు సంతోషపడతాడు. రాబో కాలంలో ఆయన మన కొరకు ఏదైతే మేలు దాచి ఉంచాడో, ఆ దాచి ఉంచిన మేలులతో ప్రభు మనల్ని నింపుతాడు. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇంకా ఎన్నో మేలు ప్రభు వారు దాచి ఉంచారు. వాటన్నిటిని సొంతం చేసుకోవాలంటే కృతజ్ఞత కలిగిన మనస్సు కావాలి. అందుకనే దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, తన యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎలాంటిదట? చాలా గొప్ప. దేవుని ఎడల మనము కృతజ్ఞత కలిగి ఉంటే, ఆయన మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి, ప్రతి ఈవిని బట్టి కృతజ్ఞత కలిగిన మనస్సు మనం కలిగి ఉంటే, ఎంతవరకు ప్రభు వారు ఎన్ని మేలు జరిగించడో దానికంటే అధికమైనటువంటి మేలులో ప్రభు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. కనుక ఈ రోజున దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. దేవుని కృపలో మనందరం కూడా వర్ధిల్లుద్దాం. ప్రభువు ఈ మాటలను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో
మీరు మాకిచ్చిన వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరపు ఆఖరి ఆదివారమున మీ మందిరములోనికి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి, మీ మాటలు వినడానికి సహాయం చేసావు ప్రభువా. ఎందుకు నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో మీ లేఖనములో నుండి కొన్ని విషయాలు మేము విన్నాము నాయన. విన్న మీ మాటలన్నీ కూడా మా హృదయంలో భద్రం చేసుకొని మీ మాటల ప్రకారం జీవిస్తూ మీకు ఎల్లప్పుడూ కూడా మేము కృతజ్ఞత కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.